వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. భూపాలపల్లిలో బీజేపీ నేతలు బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. సింగరేణి భరోసా యాత్రపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు రాజకీయ దివాలా కోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. సింగరేణిని ఆర్థికంగా బలహీనపరిచింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆరోపించారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ చందు పట్ల కీర్తిరెడ్డి మాట్లాడారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సింగరేణిపై భారీ అప్పుల భారం మోపారని, సంస్థకు కేటాయించిన బొగ్గు బ్లాకులను సక్రమంగా వినియోగించలేదని ఆరోపించారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి చొరవతో తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ ను సింగరేణికి కేటాయించడంతో పాటు ఒడిశాలోని నైని కోల్ బ్లాక్ కు అవసరమైన అనుమతులు కూడా కేంద్ర ప్రభుత్వం సాధించిందని తెలిపారు. సింగరేణి భరోసా యాత్ర రాజకీయాల కోసం కాదని, కార్మికుల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే బాధ్యతాయుతమైన కార్యక్రమమని స్పష్టం చేశారు. అలాగే సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మాట్లాడే ముందు బీఆర్ఎస్ ప్రజలకు సమాధానం చెప్పారని, కాంగ్రెస్ ను విమర్శిస్తున్నట్టు నటిస్తూ బీజేపీని లక్ష్యంగా చేసుకోవడం రెండు పార్టీల మధ్య రాజకీయ అవగాహనకు నిదర్శనమని విమర్శించారు. ఆల్రెడీ మొత్తము లైన్ ఎక్కడి నుంచి పోవాలా ఏంటి అనేది మొత్తం కూడా ఆల్రెడీ జరిగి ఉన్నది. కేవలం టెండర్స్ పిలవడం. ఇక్కడి నుంచి అంటే మనుగూరు, మంతిని, మేడారం, భూపాలపల్లి ఇట్లా మీదకెళ్ళిపోతుంది. దీని మీదకెళ్ళి పోవడం వలన ఇక్కడ ఉండేటువంటి చాలామంది అంటే ఇక్కడ బొగ్గు ఇంత పెద్ద ఎత్తున ఇవాళ బొగ్గు తీస్తూ ఉన్నారు. ఈ బొగ్గుని ట్రాన్స్పోర్టేషన్ చేయాలి అని అంటే ఇక్కడ రోడ్డు మీద ట్రాన్స్పోర్టేషన్ తప్పితే ఇంకా వేరే అవకాశం లేదు. వేరే ప్రాంతాలకు పోవాలంటే చాలా కాస్ట్ పెరుగుతుంది. ఇవాళ రైల్వే లైన్ రావడం వలన బొగ్గు అనేది ఇక్కడ తీస్తున్నటువంటి చాలా మంచి బొగ్గు ఇవాళ సింగరేణి దేశంలో ఉండేటువంటి అనేక ప్రాంతాలకు తరలించేటువంటి అవకాశము, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా చాలా తగ్గుతుంది. వీటన్నిటి మీద కూడా కేంద్ర ప్రభుత్వం ఇవాళ పనిచేస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా మీకు కూడా తెలుసు, కానీ మీకు మనసు రాదు చెప్పడానికి. ఎందుకంటే గత ప్రభుత్వంలో మీరు ఓన్లీ దోసుకునడానికే ఎక్కువ ప్రేరియారిటీ ఇచ్చిర్రు. ఇక్కడి నుంచి భూపాలపల్లి నుంచి సింగరేణి నిధులు మీ కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు కాన్స్టిట్యున్సీలకు పోతే అప్పుడు మాట్లాడడానికి మీకు నోరు రాలే. ఇక్కడ ఉండేటువంటి సిఎస్ఆర్ నిధులు వేరే నియోజకవర్గాలకు తరలిపోతూ ఉంటే, ఇక్కడ ఉండే భూపాలపల్లి ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే ఆ రోజు మీరు నోరు కూడా మెదపరే. ఆ రోజు మాట్లాడడం కూడా మాట్లాడలే. మీరు కేసీఆర్ అడిగినరా మా నియోజకవర్గం సంగతి ఏంటి, మరి ఇక్కడ ఉండేటువంటి మీరు నిధులు అక్కడికి తీసుకపోతే మేము ఏం సమాధానం చెప్పాలని, లేకపోతే మీ వాటా మీకు అందింది కాబట్టి అప్పుడు నోరు మెదపకుండా ఉన్నారా? మీరు సమాధానం చెప్పండి మీరు ఖచ్చితంగా. గత ప్రభుత్వ హయాంలో ఎన్ని నిధులు సింగరేణి నిధులు ఇక్కడ నుంచి తరలిపోయినాయి, వాటి మీద మీరు ఎందుకు మాట్లాడలేదు? మీరు మాట్లాడలేదు అని అంటే మీకు రావాల్సింది మీకు వచ్చింది కాబట్టి మాట్లాడలేదా? ఒకసారి వీటన్నిటి మీద సమాధానం చెప్పాలి. మీరు సమాధానం చెప్పి మీరు కిషన్ రెడ్డి గారి యొక్క దీని మీద మాట్లాడారు. ఇవాళ కిషన్ రెడ్డి గారు ఎంతో సింగరేణి మీద మక్కువతోని, సింగరేణి భవిష్యత్తు మీద ఒక ఉద్దేశంతో ఖచ్చితంగా సింగరేణి కార్మికుల యొక్క బతుకులు మంచిగా ఉండాలి, సింగరేణి ఎల్లకాలం పచ్చగా ఉండాలని చెప్పేసి ఆయన కేంద్ర మంత్రిగా లేనప్పుడు కూడా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆయన సింగరేణి యాత్ర చేపట్టింది. ఆయన చిత్తశుద్ధిని కనుక శంకిస్తే నిజంగా కూడా రమణారెడ్డి గారికి అసలు ప్రజల్లో వారు బుద్ధి చెప్తారు. వాళ్ళు ఇలా భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధిని శంకిస్తే ఇలా మీరు అధికారంలోకి రాదు అని అంటా ఉన్నారు. సార్ మేము ఒప్పుకుంటాం, మమ్మల్ని ప్రజలు ఇప్పటివరకు మమ్మల్ని ఆదరించలేదు, అభిమానించలేదు, మాకు ఓట్లు తక్కువ పడి ఉండొచ్చు, కానీ మేము కేవలం అధికారం కోసమే పనిచేస్తలేము, ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాము భారతీయ జనతా పార్టీ. ఇవాళ మేము అధికారంలోకి లేకపోయినా కూడా తెలంగాణకి లక్షల కోట్ల నిధులు ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణకి ఇచ్చింది. అందులో భాగంగా భూపాలపల్లికి కూడా ఇచ్చింది. కేవలం గెలుపే ఇదిగా మేము పనిచేస్తలేము, ప్రజల యొక్క ప్రాంతాల యొక్క తెలంగాణ యొక్క అభివృద్ధిని ఉద్దేశం పెట్టుకొని ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్లో భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి ఇవాళ అనేక రకాలుగా ఇవాళ స్మార్ట్ సిటీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అమృత్ పథకాలు కానీ చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు ఇంతవరకు మేము చాలా చెప్పి ఉన్నాం. ఈ పథకాలన్నీ కూడా ఇవాళ వచ్చింది. ఇవాళ మీరే ఒప్పుకుంటున్నారు. మీరే చాలా ప్రెస్ మీట్లల్లో సెంట్రల్ గవర్నమెంట్ ధాన్యం కొంటుంది అని చెప్పినా లేదు. రమణారెడ్డి కూడా చాలా సందర్భాలలో వడ్లు కానివ్వండి, మక్కలు కానివ్వండి, పత్తి కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్
అని చెప్పేసి రమణారెడ్డి గారే ఒప్పుకున్నారు. మరి ఇందులో భారతీయ జనతా పార్టీ యొక్క చిత్తశుద్ధిని శంకించడంలో మీ ఉద్దేశం ఏంటిది? కేవలం మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారా మీరు? అలా మీరే చాలా సందర్భాలలో ముఖ్యంగా సింగరేణి గురించి కనుక మాట్లాడాలి అని అంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఇంకా రాబోయే రోజులలో కూడా మా కిషన్ రెడ్డి గారు చెప్పిండ్రు మొన్న వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అనేక అంశాలు ఇవాళ మెడికల్ బోర్డు కానివ్వండి, అంతేకాకుండా ఉద్యోగస్తుల యొక్క ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి రియంబర్స్మెంట్ విషయం కానివ్వండి, అనేకం కూడా మొన్న కిషన్ రెడ్డి గారు వచ్చిన సందర్భంలో కూడా వారు చెప్పారు, నేను అధికారంలోకి వచ్చిన వెంబడే ఖచ్చితంగా తెలంగాణలో సింగరేణి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తున్నటువంటి రాయల్టీ ఏదైతే ఉందో ఆ డబ్బులతో మేము ఖచ్చితంగా రీఎంబర్స్మెంట్ ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ రీఎంబర్స్మెంట్ ఏదైతే ఉందో ఇన్కమ్ ట్యాక్స్ రీఎంబర్స్మెంట్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి నెల కూడా చెల్లిస్తామని చెప్పేసి మన భూపాలపల్లిలో సింగరేణి బొగ్గుబాయి మీద జరిగింది 18 క్రైన్ మైన్లో వాళ్ళు ప్రత్యక్షంగా అనౌన్స్ చేయడం జరిగింది. వారి నోటి నుంచి ఇది ఖచ్చితంగా మేము లాస్ట్ మా యొక్క ఎలక్షన్స్ యొక్క మేనిఫెస్టోను కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా కార్మికులు ఇప్పుడు చూస్తున్నారు, గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి కలిసి అవకాశం వస్తుంది. సింగరేణి సమస్యలు, ఆ తర్వాత కార్మికుల యొక్క సమస్యల మీద పార్టీ పనిచేస్తుంది. మీరు ఎంత అక్కసు వెళ్ళగక్కినా మీ యొక్క పూర్వపు అవినీతి భాగవతాలు బయటపడుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో మీరు ఎన్ని మాట్లాడినా ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. మీకు ఆల్రెడీ బుద్ధి చెప్పిర్రు, ఇక మళ్ళీ మిమ్మల్ని తీసుకురా. మీరు ఇంకా బాగా ఊహాలోకంలో ఉన్నారో ఏమో. ఇలా మళ్ళొకసారి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోయినంత మళ్ళొకసారి మేమే అధికారంలోకి వస్తాము అని చెప్పేసి మీరు బాగా ఊహలలో ఉన్నట్టున్నారు. మీరు ఆ ఊహలలోకి వెళ్ళి దిగిరండి సార్. ఇక అయిపోయింది. కేసీఆర్ని ఆల్రెడీ ఫామ్ హౌస్ పంపించేసారు ప్రజలు. ఇక మళ్ళీ ఫామ్ హౌస్ నుంచి బయటికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ మొత్తం యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ ఎదురు చూస్తున్నది ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఒక్కసారి మొన్న బాధపడతా ఉన్నారు. మొన్ననే అధికారంలోకి రావాల్సి ఉండే, కానీ రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాయ మాటలకి వాళ్ళు అందరూ కూడా ఇదే ఈసారి కాంగ్రెస్కి ఇచ్చారు, కానీ నెక్స్ట్ టైం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి అధికారంలోకి ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. మీరు మళ్ళీ అధికారంలోకి వస్తామనేటువంటి ఆశల నుంచి బయటపడండి. ఏమైనా పార్టీలు మారే మళ్ళీ పరిస్థితి ఏమైనా ఉంటే కొంచెం చూసుకొని దాని మీద మీరు ట్రై చేసుకోండి. ఎందుకంటే మీరు ఏ పార్టీ గెలుస్తుందో ఏం చేస్తుందో అని మీరు ఎప్పుడు లెక్కలు వేసుకుంటారు. మళ్ళీ ఏ పార్టీలో పోతే మీకు మళ్ళీ ఏమంటారు గడుస్తుందో ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఆ లెక్కలు వేసుకోండి, కానీ ఇక మళ్ళీ మీరు అధికారంలోకి వస్తామనేటువంటి మాట మాత్రం మీరు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుస్తారు అనేటువంటిది మాత్రం అది కళ. ఎందుకంటే మీరు చేసినటువంటి అవినీతి, మీరు చేసినటువంటి వెంచర్లు కానివ్వండి, మీరు చేసినటువంటి ఇసుక దందాలు కానివ్వండి, మీరు పర్సనల్గా మీ వ్యాపారం కోసం చేసుకున్నటువంటి మీ పామాయిల్ ఫ్యాక్టరీలు కానివ్వండి, ఇవాళ మీరు భూపాలపల్లిలో మీరు అభివృద్ధి చెందిన తప్పితే మీరు పర్సనల్గా మీ యొక్క కుటుంబ ఆస్తులు పెంచుకున్నారు తప్పితే మీరు పర్సనల్గా మీ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకున్నారు తప్పితే ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజలకు చేసింది నయా పైసా లేదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ భూపాలపల్లిలో జెండా ఎగరవేయబోతా ఉన్నది.